ఉప ఎన్నికలు రాబోతున్నాయిగా ఏ పార్టీ కోటేస్తారు మీరు? ఏమో నాకు తెలియదు దేనికి ఇస్తాను అప్పుడు చూసి బీజేపీకి ఇస్తా. బీజేపీకి ఇస్తారా? ఇప్పుడు మీకు ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటుంది అనుకుంటారు? ఏం ఆ ఎమ్మెల్యే ఎవరెవరు ఉన్నారో నాకు తెలియదు అసలు. అంటే బీజేపీలో గెలుంటే బాగుంటుందని మీకు ఒక అంచనా ఉంటుంది. అవును, కానీ నాకైతే బీజేపీ వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఎవరు ఉన్నారో ఇప్పుడు బీజేపీ గురించి నాకు తెలియదు. కాంగ్రెస్ మంచిగా చేస్తలేదా? చేస్తలేదు. బీఆర్ఎస్ మంచిగా నాకైతే చేసింది ఇంతకుముందుకు? ఏమో ఇంతకు ముందు నాకు తెలియదు కానీ నాకైతే కొంచెం మోడీ ఉంటేనే బాగుంటుంది మోడీ అనిపిస్తుంది. ఫేవరేటా మీకు? అవును. మీ ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటుంది అనుకుంటారు? ఎవరని ఏమనుకుండే మాకే తెలియదే ఎవరంటే. ఇంతకుముందుకు మాగంటి గోపీనాథ్ గారు మంచిగా చేసిరా? మంచిగానే చేసినారు ఆయన పని. ఈ పార్క్ కూడా ఆయనే ఉంటుంది చేపించారు. ఇప్పుడున్న కాంగ్రెస్ పాలన బాగుందా, అప్పుడున్న కేసీఆర్ పాలన బాగుందా? కేసీఆర్ పాలనే బాగానే ఉంది. ఎందుకు మంచిగా మీకు ఉచితంగా ఏందైనా మన మాకు డ్రైనేజ్ నీళ్లు పొంగిపోతా అంటే మాకు ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా కానీ వస్తున్నారు వెళ్ళిపోతున్నారు, ఎవరే కానీ పని చేయట్లే. కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడన్నా కనీసము డబ్బులు 500 400 తీసుకొని పనైనా చేస్తాను. ఇప్పుడు అసలు పనే చేయట్లేదు బాబు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చినప్పటి నుంచి. ఉప ఎన్నికలు రాబోతున్నాయి, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? ఏ పార్టీ అంటే మా పార్టీ అనే చెప్తాం మేము, బీఆర్ఎస్ అంటాం. బీఆర్ఎస్ పార్టీ. ఎమ్మెల్యే ఎవరికి అవకాశం ఉంది, టికెట్ వచ్చే అవకాశం ఉంది? ఎవరైతే బాగుంటుంది ఎమ్మెల్యే? శ్రీధర్ రెడ్డి గారు. శ్రీధర్ రెడ్డి అంటే గడప గడప పరిచయం ఉన్నారు. తను బీజేపీలో ఉన్నప్పుడు ప్రతి గడపకి పరిచయం అయ్యారు ఆయన. ఆయనకు అప్పుడు ఎమ్మెల్యేగా అవకాశం బీజేపీ ఇస్తే ఆయన గెలిచే అంత అలా అది ఆయన శ్రీధర్ రెడ్డి గారు అయితే బెస్ట్. కానీ ఇప్పుడు ఈ ఉప ఎన్నికైతే వాళ్ళ మిస్సెస్కి ఇవ్వాలని మాకు కోరిక. గెలుస్తుందనే అంటాం ఇప్పుడు మేము, మా పార్టీ తరఫున చెప్తాం కాబట్టి మేము గెలుస్తానే చెప్తాం. దేదీప్య గారు తను కూడా బాగానే, అలా ఏం లేదండి. మా పార్టీ అయినా ఏ పార్టీ అయినా తను నేనున్నానని వస్తుంది, ప్రధాని పిలవగానే వస్తారనమాట. మాకు ఇక్కడ ప్రాబ్లం ఉంది. ఎప్పుడైనా సమస్య అంటూ డ్రైనేజీ సమస్య ఎక్కువ ఉంటుంది సిటీలో. ఫస్ట్ సమస్య అదే. ఇంకా రోడ్స్, నెక్స్ట్ రోడ్స్ సమస్య ఉంటుంది. ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటారు? నాకు రాజకీయాల గురించి అంత తెలియదు. మీరు ఏ పార్టీ కోటేస్తారు? బీఆర్ఎస్ ని గెలిపించాలనుకుంటున్నారు. అమ్మా, ఇంతకుముందుకు మీ ఎమ్మెల్యే ఉండే కదా, ఇప్పుడు లేరు ఆయన. ఇంతకుముందుకు ఎట్లా పని చేసిండు ఆయన ఎమ్మెల్యే? బాగానే చేసిండు. బాగానే చేసిండు, మంచిగా చేసిండు ఎమ్మెల్యే. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా మీ ఏరియాలో, ఎమ్మెల్యేకే వస్తాం. ఏ పార్టీని గెలిపిస్తారు? ఏం పార్టీలు అంటే తెలియదు బిడ్డ. ఏ పార్టీలు అంటే ఎమ్మెల్యే అయితే తెలుసు, ఆయనకే గెలిపిస్తాం. ఏ ఎమ్మెల్యే గెలిపిస్తారు? మన చచ్చిపోయింది కదా, ఆయన భార్య నిలబడుతుంది కదా. అలా భార్య నిలబడుతుందా? నిలబడుతుంది. ఆమెకే ఇస్తారా? ఆమెకే ఇస్తాం. ఆమెకే ఇస్తారా? ఆమెకే ఇస్తాం. పింఛన్ వస్తుందా నీకు? పింఛన్ వస్తుంది. కాంగ్రెస్ సర్కార్ మంచిగా చేస్తుందా? మంచిగా చేస్తుందా? మీ పేరేం పేరు? నా పేరు యాదమ్మ. యాదమ్మ. ఇప్పుడు మీ ఎమ్మెల్యే చనిపోయింది కదా, ఇప్పుడు ఒకవేళ ఎలక్షన్స్ వస్తే ఎవరు ఎమ్మెల్యే ఉంటే బాగుంటది, ఏ పార్టీ ఉంటే బాగుంటది, ఎవరికైతే మీరు ఓట్లు వేస్తారు? కేటీఆర్కి ఇస్తాం. ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా చేస్తలేదా? ఏం చేస్తాడు? ఏం చేస్తలేదా? ఇప్పుడు మీకు ఒక బస్సులు ఫ్రీ పెట్టాడు, ఇంకేం లేదు. ఇప్పుడు మీ ఏరియాలో ఏం సమస్యలు ఉన్నాయి? మా ఏరియాలో ఇల్లు కట్టుకుందామంట, ఇల్లు పైసలు ఇస్తాను ఇవ్వలేదు. మళ్ళా డబుల్ బెడ్రూమ్ వాళ్ళు ఇస్తున్నారు. మా వాళ్ళు అందరం మేము 10 ఏళ్ళ కింద పెట్టుకున్నాం. అవి కూడా కేసీఆర్ రేవంత్ రెడ్డి ఉన్న వాళ్ళకే వచ్చినాయి, లేని వాళ్ళకి ఏం లేదు.